సంకీర్తనం చదువుదాం. కోరాహు కుమారులు రచించినది. నలభై 49వ సంకీర్తన మొదటి నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. 49 మొదటి నుండి ఆఖరి వరకు. సర్వజనులారా ఆలకించుడి, నా నోరు జ్ఞాన విషయములను పలుకును, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. నా కొరకు పొంచువారి దుష్ట కృత్యములు దోష కృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. స్వాతిశయ పూర్ణకులకును వారి నోట మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. మళ్ళా చదవండి. అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. చదవబడిన వాక్య భాగం మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయము మీరు మాకు తోడుగా దయచేయండి. ఇందులో ఉన్న ప్రతి అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని మీ కొరకు జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో కోరాహు కుమారులు అంటున్నటువంటి మాటలు ఇవి. ఈ అధ్యాయం అంతా కూడా లోకం అశాశ్వతమైనది, శరీరం పాడైపోయేది, దేవుడు శాశ్వతుడు అనేటటువంటి మాటను వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఏమండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అని అంటే, ఎవరు కూడా నిన్ను ఈ లోకంలో కాపాడగలిగిన వారు లేరు. జబ్బు నుండి కాపాడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. మృత్యువు నుండి కాపాడగలిగినటువంటి వారు ఎవరు లేరు. ఈ లోకంలో నీ స్థితిని తలక్రిందులుగా చేసేటటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ మాటలన్నీ కూడా కోరాహు కుమారులకి ఎవరు చెప్పారు? ఎట్లా అని అంటే, దేవుని యొక్క కార్యాలు వారు చూశారు. ఐగుప్తు స్థితిని వారు కలిగి ఉన్నారు. ఐగుప్తులో ఎలాంటి హింస పొందారో వారికి తెలుసు. ఎలా విమోచింపబడ్డారో వారికి తెలుసు. విమోచింపబడిన తర్వాత కానాను దేశానికి ప్రయాణమై వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చూచారో వాటన్నిటినీ క్రోడీకరిస్తూ వర్ణిస్తూ ఈ మాటలు అంటున్నారు. నీ స్థితిని విమోచింపగలిగినటువంటి వారు ఎవరు లేరు. నీ స్థితిని మెరుగైనటువంటి స్థితిలో ఉంచగలిగినటువంటి వారు ఎవరు లేరు. ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయరు. నీ ఆస్తి పాస్తులు ఏవి కూడా నీ వెంట రావు. భూములకు నీ పేర్లు పెట్టుకుంటావేమో కానీ ఆ భూములు కూడా నువ్వు తీసుకొని పోవు. నీవు ఎంత ఈ లోకంలో ఘనత సంపాదించినా ఆ ఘనత అంతా ఈ లోకానికి విడవబడుతుంది తప్ప ఆ ఘనత కలిగినటువంటి ఘనమైనటువంటి క్రియలను లేదా సర్టిఫికేట్లను పరలోకానికి అవి అర్హత కావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకం పరిస్థితి ఇలా ఉంది. లోకంలో రోజుకు ఒక గొప్ప మనిషి గొప్ప ఘనతను సాధిస్తున్నాడు. కానీ అది ఎంతవరకు అంటే అది కేవలం ఈ లోకానికి వర్తిస్తుంది తప్ప నిత్య జీవానికి ఆ ఘనత మరి వర్తించట్లేదు. అర్థమవుతుందండి? ఏమండి, ఈరోజు ఉద్యోగం సంపాదించి నేను ఒక ఘనత సాధించాను అంటున్నారు. ఐఏఎస్ పాస్ అయ్యి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అని అంటున్నారు. ఐపీఎస్ సాధించి నేను ఇది చేసుకున్నాను అని అంటున్నారు. మంచిదే, ఇవన్నీ నీ జీవితానికి మనుష్యులలో నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వాడివని గుర్తించడానికి బాగానే ఉన్నాయి. కానీ పరలోకపు అర్హతను కూడా నువ్వు సాధించగలిగినటువంటి వాడవై నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోక సాధించడానికి అర్హత ఏంటిది అంటే దానికి కావాల్సింది ఒకే ఒకటి, మారు మనస్సు. ఏమండి, నీ మనసు గనక మారిందైతే, నీ హృదయం గనక తగ్గింపబడిందైతే, నీవు గనక పాప క్షమాపణ విషయమై నీ జీవితాన్ని గనక వాక్యానికి అనుసరించి నీ జీవితాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే ఇది సాధ్యమవుతుంది, సాధ్యపడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటాడు కదా, 10వ వచనం చూడండి, జ్ఞానులు చనిపోవుదురను సంగతి అని కనపడకుండా పోదు. మూర్ఖులు పశుప్రాయులను ఏకముగా నశిస్తారు. జ్ఞానులు చనిపోతారనే సంగతి వాళ్ళకి తెలుసు, మూర్ఖులు కూడా చనిపోతారనేది వాళ్ళకి తెలుసు. కానీ ఇద్దరు చావుల్లో తేడా ఉంది. జ్ఞానవంతుడికేమో చావర్థమవుతుంది, మూర్ఖునికేమో కలిసిగట్టుగా చచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. చావు అనేది ఈ లోకంలో మనుష్యులమైనటువంటి మనకు ఏదో ఒక రూపంలో తథ్యం. ఇది జరుగుద్ది. జరిగే పరిస్థితికి నువ్వు అజ్ఞానిగా ఉంటావా, జ్ఞానిగా ఉంటావా, నువ్వు ఏ రకమైనటువంటి మరి మనిషిగా నువ్వు జీవిస్తావో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 14 వచనం, వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. వారు పాతాళంలో మందగా కూర్చబడతారటండి. అంటే యేసు క్రీస్తు లేనటువంటి జీవితం, పాప క్షమాపణ లేనటువంటి జీవితం, పరిశుద్ధత లేనటువంటి జీవితం, మార్పు చెందనటువంటి జీవితం, సత్యము లేనటువంటి జీవితం, యథార్థత లేనటువంటి జీవితం, వారంతా మందలుగా అంటే గుంపులుగా నరకానికి కూర్చోబెడుతున్నారు. అర్థమవుతుందండి? ఏమండి, యేసుక్రీస్తు ఈ లోకానికి మతాన్ని తీసుకొని రాలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి లేకపోతే వర్ణం తీసుకొని రాలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి పరిశుద్ధతనివ్వడానికి వచ్చాడు. నువ్వు ఏ రంగైనా ఉండు, ఏ స్థితి అయినా నీకుండు, లేకపోతే ఎలాంటి పరిస్థితి అయినా నీకు ఉండనివ్వండి. నువ్వు చదువున్నా చదువు లేకపోయినా, నువ్వు ధనవంతుడమైనా పేదవాడివైనా, ఉన్నత కులమైనా లేమి కులమైనా, పాపం అనేది అందరికీ సమానం. పాప విమోచన అనేది ప్రతి మానవుడికి కావాలి. ఈ పాప విమోచన నుండి విమోచింపగలిగినటువంటి శక్తి ఒకే ఒక్కడికి ఉంది. ఆ ఒకే ఒక్కడిని కనుక నువ్వు ఆశ్రయించకపోతే ఏమండి మనమందరము కూడా పాతాళానికి వెళ్ళబడుతున్నాం. మరణము వారికి కాపరి అయ్యుండును. ఏమండి, యేసు క్రీస్తునందు, చాలా బైబిల్లో రాసినటువంటి మాట, యేసు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని అంటుంది వాక్యం. ఏమంటుందండి?
చెప్పాలా? ఎందుకు అని అంటే వారికి నిత్యత్వము తెలుసు, పరలోకము తెలుసు, నిత్య జీవం వారికి తెలుసు. ఈ లోకంలో వారి టాస్క్, వారి వారి పని, దేవుడు నియమించినటువంటి పని వారు సాధించారు అని అర్థం. పౌల్ గారు అంటారు కదా, నా మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఆయన మంచి పోరాటం ఈ లోకంలో పోరాడాడు. ఎవరితో పోరాడాడు? భూములతోనా, వ్యవసాయముతోనా, ఉద్యోగముతోనా, ఏమండి, ఆయన బంధువులతోనా, కుటుంబముతోనా, బ్రతుకు కొరకు పోరాడా? లేదు. యేసుక్రీస్తు యొక్క సువార్త కొరకు ఆయన పోరాడాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పోరాటం ఎవరితో పోరాడుతున్నావు? ఏమ్మా, విశ్వాసం అనేది, క్రైస్తవ విశ్వాసం అనేది భక్తితో పోరాటం అంటే. ఒక ఆమె అంటుంది కదా, అవునయ్య గారు నేను రోజు చేస్తున్నాను. ఎట్లమ్మా అని అంటే, మా పక్కింటి ఆమె రోజు నాతో గొడవ పెట్టుకుంటుంది, నేనేం చేస్తున్నాను? రోజు ఆమె తిడుతున్నాను కాబట్టి నేను ఫైటర్ని అనుకుంటుంది. ఏమండి, విశ్వాస పోరాటం అంటే పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, వెనకింటి వాళ్ళతో పోరాడడం కాదండి. ఏమండి, ఆత్మల కొరకు ప్రయాసపడటం. దేవునికి స్తోత్రం. సువార్త కొరకు నిందెల పడటం. మోషే అనుకున్నాడు, ఫరో మనవుడిని అనిపించుకున్నట్టు కంటే, ఐగుప్తు రాజును అగుట కంటే, దేని గురించి అండి, క్రీస్తు యేసు విషయమై నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ నింద నువ్వు పడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు క్రీస్తు కొరకు నిలబడితే చాలు, ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షేమైపోవును. ఏమండి, ఉదయమున యథార్థవంతులు పాతాళంలో, ఉదయమున యథార్థవంతులు వారు నేలుతారటండి. తర్వాత వారి స్వరూపం, ఎవరైతే అతిక్రమములు చేసి పాపములను విడిచిపెట్టకుండా పాపముతో ఎవరైతే చనిపోతారో వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షేమైపోతున్నాయి. ఏమండి, పాతాళంలో క్షేమైపోతున్నాయి. ఈ లోకంలో నీకు ఇల్లు ఉండటం గొప్పది కాదు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఉండటం నీకు గొప్ప కాదు, కానీ పరలోకంలో స్థానం ఉండటం నీకు గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభువారు బాధపడుతూ ఏడుస్తున్నటువంటి స్త్రీల వైపు చూసి అన్నారు, అమ్మా నా కొరకు మీరు ఏడవకండి, కానీ మీ కొరకు చెప్పాలా, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. ఎందుకంటే అక్కడ స్థానం ఉంటుందో లేదో దాని కొరకు మీరు చింతపడండి, కానీ నాకేదో అయింది, నాకేదో జరుగుతుంది, ఇంత ఘోరంగా శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పి మీ కళ్ళ ఎదుటున్నటువంటి శిక్షను బట్టి మీరు బాధపడకండి. ఇది జరుగు నిమిత్తమే నేను ఈ లోకానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇలా జరగాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టే నేను వచ్చాను. కాబట్టి దీని కొరకు మీరు ఏడవకండి, దీని కొరకు మీరు కన్నీరు కార్చకండి, కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు, ఒకటి మీ కొరకు, రెండోదిగా మీ పిల్లల కొరకు మీరు బాధపడాల్సినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 15వ వచనం, దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి, ఆయన నా ప్రాణమును విమోచించును. ఇది ఒక ప్రవచన మాట. దేవుడు నన్ను విమోచించును పాతాళ బలములో నుండి, ఆయన నా ప్రాణమును ఏం చేశాడండి? విమోచించును. ఈ ప్రవచన మాట కోరాహు కుమారుల ద్వారా రాస్తున్నారు. నిజంగా దేవుడు నన్ను విమోచించును, యేసుక్రీస్తుని ఆ పాతాళం నుండి విమోచించినట్టుగా మనం చూస్తున్నాం. దాని బలాన్ని కూడా ఆయన జయించినట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో మరణపు ముళ్ళును విరిచినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైతే ఈ లోకంలో చనిపోతారో వారందరూ కూడా మరి నిత్య జీవానికి అర్హులుగా ఉండాలి అనేది ప్రభువారి ఉద్దేశమై ఉన్నది. కానీ ఎవరైతే క్రీస్తునందు చనిపోతారో వారి అత్యధికమైనటువంటి ఆనందాన్ని, నిత్య జీవాన్ని వారు పొందుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నరకము నుండి,
ఈ మరి పాపపు జీవితం నుండి మరలింపబడడానికి నీవు నేను యేసు క్రీస్తుని ధరించినటువంటి వారమై సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనము సువార్తను అందించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి మరొక్కసారి మనం దేవుని దగ్గరకు వద్దాం, దేవుని అడుగుదాం. దేవా, ఇలాంటి స్థితి నాది, ఇలాంటి పరిస్థితి నాది. కాబట్టి నేను ఈ లోకంలో నా ఘనత కొరకు నేను సాధించడానికి రాలేదు. ఈ లోకంలో పాస్తులు సంపాదించడానికి రాలేదు. ఈ లోకంలో విలువలేనటువంటివి, క్షయమైనటువంటివి సంపాదించడానికి రాలేదు. కానీ అక్షయుడైనటువంటి నిన్ను సంపాదించడానికి ఈ లోకానికి నేను పంపబడ్డాను. మీరు ఏ రీతిగా అయితే నన్ను ప్రభు ఆలోచన చేస్తున్నారో, ఏ రీతిగా అయితే నా గురించి ప్రణాళికలు కలిగి ఉన్నారో, వాటన్నిటిని కూడా నేను జయించులాగన మీరు నా కృపను దయచేయండి అని ప్రభు వారిని అడిగితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని సమస్త దుర్నీతుల నుంచి, భక్తిహీనత నుంచి, ఏమండి మరి పాపము నుండి మనకు విడుదల దయచేసి పరిశుద్ధత వైపు ఆయన మనల్ని మరల్చగల సమర్థుడు. కాబట్టి ఆయనను కలిగి ఈ లోకంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఒకవేళ గనక నీవు నీ పాపపు జీవితాన్ని ఇంకా కలిగి ఉంటే, నీవు నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఇంకా మీరు యేసు క్రీస్తు ప్రభు వారిని సమాధిలోనే ఉంచేస్తున్నారు. పునరుద్ధానాన్ని మీరు జరగనివ్వటం లేదు మీ హృదయంలో. అర్థమవుతుందండి? పునరుద్ధానం జరగటం అంటే ఏంటిది? పాపాన్ని జయించటం. అర్థమైందండి? మరణాన్ని జయించటం. ఈరోజు పాపం మరణంతో కూడా సమానం. ఈ పాపాన్ని జయించాలని అంటే యేసుక్రీస్తు తిరిగి నీ హృదయంలో లెగాలి. యేసుక్రీస్తు లెగాలి అని అంటే నీలో ఉండేటటువంటి పాపాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చంపేసుకోవాలి. యేసుక్రీస్తుని జయింపచేయాలి. కాబట్టి మీ హృదయాలు క్రీస్తు వైపును పెడుతూ ఆయన కొరకు జయ జీవితంగా మనం అందరం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన జీవితాల్లో ప్రభువు చూపినటువంటి కృప, ప్రభువు చూపినటువంటి కార్యం ఉన్నతమైనది. దేవా, ఈ లోకానికి మీరు నా కొరకే వచ్చారు ప్రభువా, నా కొరకే చనిపోయారు ప్రభువా, నా కొరకే సిలువ వేయబడ్డారు ప్రభువా, నా కొరకే తిరిగి లేచారు. నాయనా, మీ కొరకు జీవించే భాగ్యం నాకు, మాకందరికీ దయచేయండి అని ప్రభు వారిని అడుగుదాం. 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. చదవబడినటువంటి వాక్య భాగం మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని నాయనా, ఇదిగో మీరు ప్రభా గొప్ప యాగమును మా కొరకు లోకంలో చేసి ప్రభా మృత్యుంజయుడిగా తిరిగి లేచి మాకందరికీ ప్రభా నిత్య జీవాన్ని ప్రసాదించినటువంటి గొప్ప దేవుడవు. అందును బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, మీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో ప్రభా నీ కొరకు జీవించేటటువంటి భాగ్యం నాకు, మాకందరికీ దయచేయమని నీ లేఖనములు ప్రభా విత్తుచుండగా నీ బిడ్డలు దాన్ని గ్రహించి ఇతరులకు ప్రభా సువార్త పరిచర్యను జరిగిస్తూ
ప్రభువా నీ రాకడ పర్యంతం వరకు నీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, వినగల చెవులను గ్రహించగల మనస్సును మీరు మాకు దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు వారి జీవితంలో లేఖనములు నెరవేరున్నట్లుగా ఆయన సమస్తమును జరిగించినటువంటి గొప్ప దేవుడు. అంటే ప్రవక్తలు ఏమైతే రాశారో, కీర్తనకారులు ఏమైతే రచించారో వాటన్నిటిని జరిగింపబడాలి, నెరవేర్చబడాలి అనేది ప్రభువారి ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కారణ జన్ములు. ఆయన జన్మానికి ఒక కారణం ఉంది. ఆయన ఈ లోకానికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశ పరంగానే ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనిషిలా బ్రతికి కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్యను చేసి, ఆ పరిచర్య కూడా లేఖనానుసారమైనటువంటి పరిచర్యను వారు చేసి ఈ లోకంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, హోషేయ అంటాడు కదా 13:14 ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు పుట్టక ముందు ప్రవక్త అయినటువంటి హోషేయ గారు అంటున్నారు. చదవండి అమ్మా. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14 వచనం. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. దేవునికి స్తోత్రం. హోషేయ ప్రవక్త అయినటువంటి హోషేయ గారు యేసుక్రీస్తు పుట్టక ముందు సుమారు 700 సంవత్సరాల క్రితం ఆయన పలికినటువంటి మాట ఇది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? కాబట్టి మరణానికి పశ్చాత్తాపం అనేది ఏది లేదు. కానీ దాన్ని సహితం ప్రభువారు ఈ లోకంలో నెరవేర్చడానికి వచ్చినటువంటి గొప్ప విషయం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి వారు గనక సమాధి నుండి తిరిగి లేకపోతే, మృత్యుంజయుడిగా వారు కనబడకపోతే క్రైస్తవ విశ్వాసము నిరర్ధకం, అంటే ప్రయోజనము లేదు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారు లెగకపోతే ఆయన సాధారణమైనటువంటి మనిషి తప్ప ఆయన దేవుడుగా మరి రక్షకుడుగా మనం ఎంచుకోలేము, పూజించలేము. ఆయన లేచాడు, గెలిచాడు కాబట్టే ఈరోజు ప్రభువారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఈ లోకంలో యేసుక్రీస్తును కలిగినటువంటి మరణం ధన్యం అండి. ఈ లోకంలో చాలామంది మనుషులు చాలా పద్ధతులు కలిగి ఉన్నారు. ఒక చోట ఒక ఊరికి వెళ్తే చనిపోయినటువంటి ముసలామని మెడకు తాడు కట్టి కూర్చోబెట్టి ఉన్నారు. అది వాళ్ళు కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి. సమాధి కూడా కూర్చొనే చేస్తారు. అదే కాశ్మీర్ అవతల టిబెటియన్ ప్రాంతానికి వెళ్తే కనుక అక్కడ మోకులు అనేటటువంటి జాతి ప్రజలు ఉంటారు. చనిపోయినటువంటి ప్రతి మానవుడిని ముక్కలు కొట్టి సమాధి చేస్తారు. అంటే అది వాళ్ళకి అది మంచి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది కట్టెల్లో కాల్ చేస్తారు అని అంటే అది వారి ఆచార ప్రకారంగా అది వారికి ధర్మం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా విచిత్రంగా ఆఫ్రికా దేశాలకు కనుక మనం వెళ్తే హజ్రా ట్రైబ్ అనేటటువంటి జాతి ఉంది. వాళ్ళు ఏం చేస్తారని అంటే చనిపోయినటువంటి మనిషిని హైనాలకు వేస్తారు. హైనాలు అంటే తెలుసా? తోడేలు కూడా కాదండి, తోడేళ్ళ జాతి అది. ఈ ముందు కాళ్ళు పెద్దగా ఉంటాయి, వెనక కాళ్ళు చిన్నగా ఉంటాయి. కాబట్టి చనిపోయినటువంటి ప్రతి మానవుడిని వాళ్ళు ఏం చేస్తారని అంటే ఆ హజ్రా ట్రైబ్ అనేటటువంటి వారు ఆ తోడేళ్ళ జాతిని వాళ్ళ పూర్వీకులు అనుకుంటారట. వాళ్ళు ఏమనుకుంటారటండి? వాళ్ళ పూర్వీకులు, మా పూర్వీకులే వీళ్ళు కాబట్టి వాళ్ళకి మేము ఆహారంగా ఇచ్చేస్తున్నామని చెప్పి చనిపోయినటువంటి మానవుడిని ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా చాలా రకాలైనటువంటి మరి విశ్వాసాలు ఉన్నాయి. కానీ ఇవేవి కూడా యేసుక్రీస్తు పునరుద్ధానానికి మ్యాచ్ అయ్యేవి కావు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు కదా,
క్రీస్తునందు మృతులైనటువంటి వారు ధన్యులు, వారు కడబూర శబ్దం మోగంగానే వాళ్ళు సమాధిలో ఉండేటటువంటి వారు ముందు లేస్తారు, బ్రతికుండేటటువంటి మనుషుల కంటే వీళ్ళే ముందు లేసి ఆయన్ని ఎదుర్కొంటారు అనేటటువంటి విశ్వాసం కలిగి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన్ని కూడా సమాధి చేశారు. ఎవరి సమాధి అదేంటంటే అది హరిమెత్తయ్య గారు అయినటువంటి యోసేపు గారు తొలిపించుకున్నటువంటి సమాధి. అదొక రాతి సమాధి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాతి సమాధికి కూడా పెద్ద రాయి ఉంది. ఆ పెద్ద రాతిని ఒక సాధారణమైనటువంటి 2-3 మనుషులు కాదు, కనీసం ఒక 10 మంది వచ్చి దాన్ని దొర్లిస్తే అడ్డుగా ఉంటుంది. అప్పటికి రోమా సైనికులు, ఆనాటి మత పెద్దలు ఏం చేశారు అని అంటే, ఇదిగో బ్రతికున్నప్పుడే ఈయన ఇంత పరిచర్య చేశాడని చెప్తున్నారు, ఇదిగో యేసు ప్రభు చిన్న కార్యం చేస్తే ఈయన పెద్ద కార్యం అని చెప్తున్నారు, ఈయన రేపొద్దున్న చనిపోయిన తిరిగి లేచాడని ప్రచారం చేస్తారు, బాబు మీరు సైనికుల్ని కాపలా పెట్టండి అని చెప్పి ప్రభుత్వం దగ్గర, రోమా ప్రభుత్వం దగ్గర వారి అధికారాన్ని సంపాదించి కాపలా పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాపలా పెట్టినను ఏం జరిగింది అని అంటే 3వ రోజున ఆయన తిరిగి లేవటం తథ్యమైంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు దేవుణ్ణి ఆపలేడండి, మానవుడు దేవుని కార్యాలకు అడ్డుపడలేడండి, మానవ చర్యలతో దేవుని మనస్సును మనం అడ్డుకోలేమండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ, కొంతమంది స్త్రీలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు రాయి దొర్లింపబడి ఉండటం చూశారు, దేవదూతలు కూర్చొని ఉండటం చూశారు. ఏమండి ఇక్కడ ఉండేటటువంటి యేసుక్రీస్తు దేహాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని అంటే వాళ్ళంతా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. లేదు, ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు, మేమేమో సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చాం ఆయన శరీరానికి రాద్దామని, ఇక్కడేమో శవం లేదు, అయ్యో బాబు అని చెప్పి ఏడుచుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటటువంటి దేవదూతలు అంట, ఆయన సజీవుడైనటువంటి ఆయనను మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన మీతో చెప్పాడు కదా 3వ రోజు లేస్తానని చెప్పాడు కదా, ఈ సంగతి మీరు మర్చిపోయారా అని చెప్పినప్పుడు వారు ఆలోచించుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో మరలా ప్రభు వారికి ప్రత్యక్షమవుతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే మరణాన్ని సహితం తిరిగి ఆయన జయించినటువంటి వారు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభునందు జీవిస్తున్నటువంటి మనకు కూడా మరణము లేదు. అంటే శరీరం చనిపోతుంది, ప్రాణం పోతుంది, కానీ ఆత్మ మాత్రం దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి తిరిగి వెళుతుంది. ఈ సత్యాన్ని అంగీకరించినటువంటి ఆనాటి మొదటి సంఘం, ఈనాటి సంఘం కూడా ఇదే బేస్మెంట్. మనందరికీ ఒకటే వాక్యం, ఒకటే విశ్వాసం, ఒకటే నిరీక్షణ. దేవునికి స్తోత్రం. దీని నిరీక్షణకు మించినటువంటి వేరే నిరీక్షణలు ఏమి లేవు. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకుంటే జబ్బులు పోతాయి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అవి వస్తాయి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇవి వస్తాయి అని అంటారు. కానీ నేనైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు నిత్య జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాప జీవితాన్ని నువ్వు విడిచిపెడతావు. యేసుక్రీస్తుని కనుక నువ్వు నమ్ముకుంటే ఇహలోక సంబంధమైనటువంటి జీవితం ఏది కూడా నువ్వు లక్ష్యం చేయవు. కేవలం నీ లక్ష్యం, నీ గురి యేసుక్రీస్తు మీదే ఉంటుంది. దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు కొన్ని సాక్ష్యాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఎవరికి కనపడ్డాడు? సుమారు బైబిల్ గ్రంథంలో ప్రభువారు 11 సార్లు కనబడినట్లుగా మనకు కనబడతా ఉన్నది. అంటే 40 రోజుల్లో ఆయన 11 సార్లు 11 రకాలైనటువంటి మనుషులకి వారు కనబడ్డారు. అందులో ఎక్కువ శాతం శిష్యులతో ఆయన మాట్లాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందులో మొదటి సంఘటన మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను మగ్దలేని మరియకు మొదట కనబడెను. దేవునికి స్తోత్రం. ఈ మగ్దలేని మరియ, మగ్దలే అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి మరియ గారు. మరియలు కూడా దాదాపు బైబిల్ కొత్త నిబంధనలోనే 7 ఉన్నారండి. దాంట్లో ఈ మగ్దలే అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి మరియ, తను 7 దెయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి సమయంలో ప్రభువారు ఆమెకు స్వస్థత దయచేశారు. అప్పటి నుంచి తన సమస్త ఆస్తిని అంటే ప్రభువారికి ఇచ్చి ఆమె ఉపచారం చేయటం మొదలుపెట్టింది, అంటే పరిచర్య చేయటం మొదలుపెట్టింది. కాబట్టి ప్రభువారు
మరి చూడటానికి వెళ్ళినటువంటి మరియ, ఆ మగ్దలేని మరియకు ఆయన మొదటిసారిగా కనబడ్డారు. దేవునికి స్తోత్రం. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియతో కూడినటువంటి ఇతర స్త్రీలకి ప్రభువారు కనపడ్డారు. కనపడిన తరువాత వారు ఆయనకు మ్రొక్కడం మొదలుపెట్టారు. అయ్యా, నీకోసం మేము మీ శవం సమాధిలో ఉందని వెతుకుతున్నాం, మీరు ఇంకా పాతి పెట్టబడ్డ ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం, కానీ మీరు తిరిగి లేచారా, మీరు సమాధి నుండి వచ్చారా, ఇది నిజమా అనేటటువంటి ఆందోళనతో వారు ఉన్నప్పుడు ప్రభువారు మీరేం భయపడకండి, నేను మృతులలో నుండి లేచాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణపును ముళ్ళును విరవగలిగినటువంటి శక్తి కేవలం యేసు క్రీస్తు ప్రభు వారికే ఉంది ఈ లోకంలో. ఏమండి, అంతకుముందు దేవుళ్ళుగా పిలువబడినటువంటి వారు, దేవుళ్ళుగా ఉన్నటువంటి వారు చాలామంది చనిపోయారు తప్ప తిరిగి లెగలేదు. ఏంటి అని అంటే, నేను ఈ రూపంలో కాకపోతే మరో రూపంలో నేను వస్తాను అని చెప్పి అన్నులు కూడా మళ్ళీ ఆ రూపాన్ని ధరించుకున్నటువంటి వారు లేరు. కేవలం యేసు క్రీస్తు ఏ శరీరంతో అయితే చనిపోయాడో, ఏ శరీరంతో ఆయన ప్రాణం విడిచాడో, అదే శరీరాన్ని కలిగి ఆయన తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సంఘబిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘబిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎవరిని విశ్వసిస్తున్నారు? యేసు క్రీస్తు అనంటే సామాన్యమైనటువంటి దేవుడు కాదండి. యేసు క్రీస్తు ప్రభు వారు అంటే శక్తి లేని దేవుడు అనుకుంటున్నారా? యేసు క్రీస్తు ప్రభు వారికి ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నారా? ఆయన సమస్తము తెలుసు, అంతా కూడా ఆయన ఎరిగినటువంటి గొప్ప దేవుడు. నీ స్థితి తెలుసు దేవునికి, నా స్థితి తెలుసు. నీ విశ్వాస జీవితం తెలుసు, నా విశ్వాస జీవితం తెలుసు. నీకే కార్యం చేస్తే ఆయన గురించి చెప్తావో తెలుసు, ఏ కార్యం చెప్పకపోయినా నువ్వు అసలు ఎంత మేలు అనుభవించినా చెప్పని స్థితిలో నువ్వు ఉన్నావో కూడా దేవునికి తెలుసు. నువ్వు ఎలా వాడబడుతున్నావు నీ స్థితిలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలా. ఏమండి, ఇంకో మాటను మనం చూద్దాం. దయచేసి లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో నేను. ఇది ఎవరితో అనంటే శిష్యులతోటండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ప్రత్యక్షమవుతున్నారు. ఏవండి, ఫస్ట్ ఎవరికి కనపడ్డారు? రెండోదిగా స్త్రీలకి, మూడోదిగా శిష్యులకి. దేవునికి స్తోత్రం. ఆయన ఏ ఒకరికో కనపడి నువ్వు చెప్పు అని ఆయన అనలే. అర్థమైందండి? కాబట్టి ఇంతమంది సాక్ష్యం ఇస్తున్నారు, ఇంతమంది మరి సువార్తల్లో రకరకాలైనటువంటి ప్రజలు వారు సాక్ష్యం ఇస్తున్నారు, మేము యేసుక్రీస్తుని చూచాం. ఏవండి, ఒక అబద్ధం ఒకడికి అది నిజమవుతుంది, రెండో వాడికి అది నిజం కాదు. అవునా కాదా? కోర్టులో సాక్ష్యాలు ఎవరన్నా, ఎరా పొడిచేది నువ్వు చూసావా అని అంటే చూశాను. నీతో పాటు ఎవడున్నాడు రా అని అంటే పలానోడు ఉన్నాడు. ఎరా ఏ టైంకి పొడిచాడు, ఆ టైంకేనా, అక్కడ ఏ చోట అని అంటే అబద్ధం. కాబట్టి ఇద్దరు ఒకే నిజం చెప్పలేరు, ఒకే చోటని చెప్పలేరు. కానీ ఇద్దరు నిజం చూశారనుకోండి, ఒకే చోటని చెప్పగలరు, ఒకే ప్లేస్ అని చెప్పగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేకటం అబద్ధం కాదు. దేవునికి స్తోత్రం. సమాధి దగ్గరికి వెళ్ళారు, సమాధిలో లేడు. మరి ఎక్కడున్నాడు అని అంటే ఎవరైతే వెతుకుతున్నారో వారికి కనపడ్డారు, ఎవరైతే ఆయన గురించి అంగలారుస్తున్నారో వారికి కనపడ్డారు, ఎవరికైతే బోధించాడో, ఎవరికైతే వెంట పెట్టుకుని తిప్పారో వారికి కనపడ్డారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీకు కూడా కనబడేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు అడుగుతున్నావా, ప్రభువా నీ ప్రత్యక్షత నేను చూడాలయ్యా, ప్రభువా నీ దర్శనం చూడాలి ప్రభువా, ఇదిగో ప్రభువా నీ స్వరూపాన్ని నేను కలిగి ఉండాలనుకుంటున్నానయ్యా
అని నీ ప్రార్థన కానీ నీ విన్నపాలు కానీ ఉంటనే మనం ప్రార్థన మొదలు పెడితే దేవా స్తోత్రం అన్న కాడి నుంచి ఆమెననే అంతవరకు ఈ మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ అంతా మన కొరకే కదా. దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు. ఆయన ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు, నా మీద ఏం బాధ్యత ఉంది, నేనేం పనులు చేయాలి, నేను దేవుని పని కరెక్ట్గా చేస్తున్నానా లేదా. ఆయన అన్నారు కదా, నా రాజ్యంను నా నీతిని మీరు మొదట వెదిగితే భూలోకంలో మీకు ఏం కావాలో అవన్నీ నేను సమకూరుస్తానని చెప్పాడు కదా. ఈ మాటలన్నీ నేను పాటిస్తున్నానా, ఈ మాటలన్నీ నేను గైకుంటున్నానా, అసలు నేను దేవుని పని చేస్తే ఇవన్నీ కూడా నాకు తీర్చబడతాయి కదా. ఈ నిరీక్షణ నేటి క్రైస్తవులకు లేదు. చాలా చెడ్డ విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. మనం విశ్వాసం మూలంగా బ్రతకట్లేదు, డబ్బుల మూలంగా బ్రతుకుతున్నాం, డాక్టర్ల మూలంగా బ్రతుకుతున్నాం. ఏమండి ఇంకెట్లా? మనుషుల దయతో బ్రతుకుతున్నాం తప్ప దేవుని దయతో మనము బ్రతకలేదు. సారీ టు సే దిస్ వర్డ్స్. నిజంగా అండి చాలా బాధాకరం. మన విశ్వాసంలో, మన భక్తి జీవితంలో దేవుడు తప్ప అందరూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, నీకు ఈ లోకం కాదు ఉండాల్సింది నేను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు, ఎవరిని నువ్వు విశ్వసిస్తున్నావు? యేసుక్రీస్తు అంటే ఎవరనుకుంటున్నావు? ఆయన చిన్న సామాన్యమైనటువంటి వారు అనుకుంటున్నారా? మృత్యువును సహితం గెలిచినటువంటి వాడు, రేపొద్దున నిన్ను కూడా లేపగలిగినటువంటి సమర్థుడు, నీకు కూడా పరలోకం ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మొక్కి అవసరం తీరిన తర్వాత ఆ ఓడకి వెళ్ళిపోయేటటువంటి భక్తి మనం చేయకూడదండి. క్రైస్తవ జీవితం అనేది నిరంతరమైనటువంటి పోరాటం, దీనికి అంతము లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ పోరాటంలో నువ్వు పోరాడుతున్నావా? ఏమండి, సైనికులు, సైన్యంలో ఉండేటటువంటి వారు అందరూ యుద్ధం చేస్తేనే శత్రు సైన్యాన్ని మనం తొందరగా ఓడించవచ్చు. కొందరే చేస్తున్నారనుకోండి, అది కంప్లీట్ అవ్వదు. అవుద్దా? ఆ యుద్ధం జరుగుద్దా? జరగకపోగా ఈయన తోటి ఖైదీలు కూడా, సైనికులు కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు సైన్యంగా ఉంటున్నటువంటి మీరు క్రీస్తుని ధరించి పోరాడాలి. పౌలు గారు అంటున్నారు, నేను మంచి పోరాటం పోరాడాను. మరి నీ పోరాటం? ఇంకా నేను కత్తేది లేదంటున్నారు మీరు, డాలే పట్టుకోలేదంటున్నారు మీరు, ఇంకేమంటున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మేలులు కాదు ఈ లోకంలో మీరు పొందుకోవాల్సింది. ఈ లోకంలో సుఖాలు కాదు మీరు కోరుకోవాల్సింది. ఈ లోకంలో నీ అవసరాలు కాదు దేవుడు తీర్చాల్సిందే. నువ్వు నశించిపోతున్నటువంటి మనుష్యుల పట్ల భారాన్ని కలిగి, సువార్త భారాన్ని కలిగి వెళ్ళాల్సినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకెవరికి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడాను. దేవునికి స్తోత్రం. కేఫా అంటే ఎవరు? అక్కగారు చెప్పేశారు. ఎవరు చెప్పాలి? ఎవరమ్మా? పేతురు గారు. కేఫా అంటే ఎవరు? పేతురు. ఓకేనా? అబ్బో కొత్త పేరు ఏంటి అయ్యగారు అని అన్నాను. నేను కాదు పెట్టింది, ప్రభువారు అన్నారు. నువ్వు పేతురువు కానీ నువ్వు కేఫాగా పిలువబడతావా నువ్వు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 6వ వచనం, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడాను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎంతమందికి అండి చెప్పాలమ్మా? ఎంతమందికి అండి? అంటే ఆయన పునరుద్ధానాన్ని ఎంతమంది చూశారు? పేతురు గారితో పాటు చెప్పాలండి అందరూ. ఎంతమంది? 500 కంటే ఎక్కువ.
దేవునికి స్తోత్రం. అద్భుతం కదా. ఒకరు చూస్తేనే, ఒకరు చెప్తేనే ఇది నిజమా అనే డౌట్ వస్తుంది. ఒక అక్క చెప్తేనే నిజమా అనేటటువంటి డౌట్ వచ్చింది. కొందరు స్త్రీలు చూస్తే నిజమే అని అనిపించింది. కానీ ఆ డౌట్ కలిగినటువంటి వాళ్ళందరూ చూశారు. మోర్ దాన్ 500 పీపుల్, 500 కంటే ఎక్కువ మంది యేసు క్రీస్తు పునరుద్ధానుడై ప్రత్యక్షతను వారు చూశారు. దేవునికి స్తోత్రం. ఈ వార్త విన్నప్పుడు, ఈ మాటలు వింటున్నటువంటి మీకు నేను ఒక మాట అడుగుతున్నాను. చావు మీద మీకు ధైర్యం ఉందా, భయం ఉందా? చెప్పాలా? ఈ మాటలు వింటున్నప్పుడు మీరు మరణానికి భయపడుతున్నారా? ఆర్ యూ ఫియరింగ్ ఫర్ డెత్? ఏమండి, మొదట మగ్దలేని మరియ చూశారు. ఆ తర్వాత కొందరు స్త్రీలు, క్లెయోఫా భార్య ఆయన మరియ, ఆమె కూడా మరియ, తర్వాత తల్లి గారు అయినటువంటి మరి, ఇలా చాలామంది స్త్రీలు చూశారు. వాళ్ళ తర్వాత శిష్యులు చూశారు. వాళ్ళ తర్వాత పేతురు గారితో సంభాషణ జరిగిన తర్వాత 500 మంది కంటే ఎక్కువ మంది చూశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ ఆయన తిరిగి లేగటం గురించి చూసినప్పుడు నువ్వు ఇంకా మరణాన్ని గురించి భయపడుతున్నావా? ఈ ప్రశ్న మీకేనండి. సైలెంట్గా ఉన్నారు. ఆర్ యూ ఫియరింగ్ ఫర్ డెత్? చావు అంటే భయం ఉందా? ఈ లోకంలో ధైర్యంగా చావు ఎదుర్కొనేటటువంటి శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఓన్లీ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా సగర్వంగా, సంతోషంగా చెప్తాను. అర్థమైందండి? క్రైస్తవుడు ఎప్పుడు కూడా చావుకి భయపడకూడదు. ఎందుకంటే ఈనాళ్ళు మనం దేవుని కొరకు పోరాడుతూ బ్రతుకుతున్నాం. కానీ చనిపోయిన తర్వాత పోరాడాల్సినటువంటి అవసరం లేదు. దర్ ఇస్ నో మోర్ ఫైట్ ఫర్ జీసస్. యేసు క్రీస్తు కొరకు పోరాడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన దగ్గర పోరాడినందుకు ప్రతిఫలం సంపాదించుకోబోతున్నాం. అందుకనే పౌలు గారు అంటారు కదా, నేను నా కొరకు ఏముంది చెప్పాలా, నేను మంచి పోరాడగా కాబట్టి నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఈ మాటలు వింటుంటే, ఈ స్టోరీ అంతా చదువుతుంటే, రాత్రి మొన్న ఒక వాక్యం వింటుంటే నా శరీరం దాన్ని ఏమంటే గూస్ బంప్స్ పులకరించిపోయింది. రోమాలన్నీ నెక్కబడుచుకుని, నిజంగా ఇంత ఇటర్నిటీ ఉందా, ఇంత నిత్యత్వం ఉందా అని అంటే, అవును, యేసుక్రీస్తులోనే ఇది సాధ్యం. దేవునికి స్తోత్రం. లోకంలో చాలామంది చావుకు భయపడతా ఉంటారు. పిల్లలు జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, ఒక్కడు పెళ్లి చూడలేదు, ఒక్కడు ఫంక్షన్ చేయలేదు, ఇంకేంటిది, నాకు వయసు కూడా తీరిపోలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు ఒక్కడే ధైర్యంగా చావును ఎదుర్కొంటాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు, లోకంలో చాలామంది ఆస్తిపాస్తులు, నాయన పలానోళ్ళు నీకు ఇంత ఇవ్వాలి తీసుకో, వీళ్ళు ఇంత ఇవ్వాలి తీసుకో, మన భూమి అక్కడుంది తీసుకో, మన ల్యాండ్ ఇక్కడుంది తీసుకో, ఒక ఇంటి స్థలం ఫ్లాట్ అక్కడుంది తీసుకో, ఇవన్నీ చెప్తారు. కానీ క్రైస్తవుడు ఏం చెప్తాడో తెలుసా? యేసునందు భయభక్తులు కలిగి జీవించు. దేవునికి స్తోత్రం. నేను పరలోకంలో కలుసుకుంటాను. నా బైబిల్ ట్రైనింగ్ అయిపోయి వచ్చేటటువంటి పీరియడ్లో గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయింది, పట్టా పట్టుకున్నాం, కలుస్తాం బ్రదర్ అని చెప్పి అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ అందరూ మా కొరకు లైన్లుగా నిలబడ్డారు. నిలబడిన తర్వాత అందరూ సెకండ్ ఇస్తున్నారు. సెకండ్ ఇస్తూ కొంతమంది ఏమో మరలా మనం కలుసుకుందామని అంటున్నారు. కొంతమంది ఏమో మరలా కొంచెం డబ్బులు తీసుకొని ఇంకా పై చదువుల్లో కలుసుకుందాం, ఏదైనా స్కూల్లో, ఏదైనా కాలేజ్లో మళ్ళీ కలుసుకుందాం అని అట్లా చెప్తా ఉంటే ఒక ప్రొఫెసర్ అంటున్నాడు కదా, బ్రదర్ వీ మే నాట్ మీట్ హియర్, మనం ఇక్కడ కలుసుకోలేకపోవచ్చు, కానీ తప్పకుండా మనం పరలోకంలో కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆ మాట విన్న తర్వాత ఒక్కసారి నా గుండె దడిల్మనిపించింది. ఏమండి, కానీ అన్ని రోజులు దాదాపు 2.5 సంవత్సరాలు కలిసి క్రికెట్ ఆడాం, కలిసి తిన్నాం, ప్రొఫెసర్లను లేదు, స్టూడెంట్ అని లేదు, కలిసి ఉన్నాం, అంత బాగానే ఉంది. కానీ మనం కలుస్తామో కలవమో తెలియదు, కానీ ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజు ఆ పరలోకంలో నీవు నేను కలుస్తాం అనేపాటికి నిజంగానే చాలా కళ్ళ మండీలు తిరిగినాయి నాకు ఆ రోజు.
నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణానికి వయసుతో పని లేదు. మరణానికి లోకంలో అది చిన్న పెద్ద అని తేడా ఏం లేదు. కానీ క్రీస్తునందు ఎవరైతే చనిపోతారో వారందరికీ కూడా యేసుక్రీస్తులాగా నిత్యత్వం ఉన్నది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మన నిద్రపోతున్నారా? వింటున్నారా? వింటున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా యూట్యూబ్లో వినబడాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకెవరు చూశారు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 50 వచనాన్ని చూద్దాం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం. ఆయన అనుసరించేటటువంటి శిష్యులందరినీ ప్రభువారు వారిని బేతనియా వరకు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి వింటున్నారమ్మా? మీరు మాట్లాడితే వాక్యం అర్థం కాదు. అర్థమైందండి? వాక్యాన్ని మీరు విలువనివ్వాలి. ఈ వాక్యం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, కానీ మరలా ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా ఆయన పునరుద్ధానాన్ని గురించి మరలా మీరు వినరు. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా వినండి. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం. పరలోకమునకు ఆరోహణమాయెను. కాబట్టి చాలామంది ఆయన అనుసరించేటటువంటి వారిని అందరినీ ప్రభువారు బేతనియాకు తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించాడు. ఈరోజు సంఘానికి రావడం ఇదొక బేతనియా. సంఘం మీకు అందరికీ ఏంటిదండి చెప్పాలి? ఇదేంటిదండి? ఒక బేతనియా స్థలం. కాబట్టి ఇక్కడికి మీరు వస్తే మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? చేతులెత్తి ఏం చేస్తారు? ప్రేమ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వెరీ గుడ్. ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మీరు ప్రత్యేకింపబడిన వారు, లోకములో నుండి మీరు వేరు చేయబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు ఆశీర్వాదము పొందాలా? ఏమండి, పొందాలనుకుంటున్నారా? అయితే ప్రతి వారం మీ కుటుంబాలతో మీ మందిరం అనే బేతనియా స్థలానికి, గ్రామానికి మీరు రావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే ప్రతిరోజు ఆయన పునరుద్ధానాన్ని గురించి మిమ్మల్ని బలపరిచే వాక్యం మీకు అందించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. తర్వాత చూద్దాం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. 4:5. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం. పౌలు గారు చూడటానికి చూచారు, కానీ ఆయన ప్రత్యక్షతను చూడలేకపోయారు. అంటే మానవ నేత్రాలు సరిపోలేదు పౌలు గారిని చూడటానికి, యేసుక్రీస్తుని చూడటానికి. అర్థమైందండి? కాబట్టి కేవలం స్వరం మాత్రమే పౌలు గారు విన్నారు. విని, నువ్వు ఎవడవయ్యా నాయనా, ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప వెలుగు అని అంటే, ఇంకెవరిని? నువ్వు హింసించుచున్నటువంటి యేసును నేను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు ఎవరికి కనబడతాడో తెలుసా? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నటువంటి వారికి ఏమో దేవుడు క్రియలు అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే లోకంలో భయంకరమైనటువంటి పాపపు జీవితంలో ఉన్నారో వాళ్ళను కూడా ఆయన పిలిచేటటువంటి గొప్ప దేవుడు. కానీ వినేవారు చాలా తక్కువ మంది.
ఆ మాటలు అంగీకరించేవారు చాలా తక్కువ మంది. ఈ మధ్య మన ఛానల్లో ఒక చిన్న సాక్ష్యం పెట్టారు. నిజంగా పాపపు చేసే స్థితిలో కూడా దేవుడు గుర్తొస్తాడా? వస్తాడు తప్పకుండా. మర్డర్ చేసేటప్పుడు దేవుడు గుర్తొస్తాడా? వస్తాడు తప్పకుండా. ఏమంటే ఇంకేదన్నా పాపం చేసేటప్పుడు గుర్తొస్తాడా? వస్తాడు తప్పకుండా. తాగేటప్పుడు, ఇంకా స్మోక్ చేసేటప్పుడు, క్రైస్తవుడు అనేబడేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు చేసేటటువంటి ప్రతి దుర్నీతి కార్యంలో యేసు క్రీస్తు ప్రభువారు ఒక హెచ్చరికని నీకు పంపిస్తాడు. నీ హృదయం మార్చుకో, నువ్వు చేయాల్సినటువంటి పని ఇది కాదని చెప్పి నీ హెచ్చరికను పంపిస్తాడు. ఆ హెచ్చరిక పొందుకున్నటువంటి వాడు ఆ పాపాన్ని చేయడు. ఆ హెచ్చరికను తొంగలో తొక్కినవాడు పాపంలో కమిట్ అవుతాడు. అంటే ఆయన పునరుద్ధానాన్ని ఇంకా అంగీకరించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు మార్పు చెందినటువంటి క్రైస్తవుడువా, మార్పు లేనటువంటి క్రైస్తవుడువా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. పౌలు గారు దర్శించారు, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగును చూచాడు, ఆయన కళ్ళు సరిపోలేదు, అంధుడైపోయాడు. నువ్వు ఎవరవయ్యా, ఎవరు నాయనా అని అంటే, నీవు హింసిస్తున్నటువంటి యేసును నేనే అని చెప్పారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ క్షణం నుంచే పౌలు గారి జీవితం మారిపోయింది. ఈ క్షణం నుంచి మాటలు వింటున్నటువంటి మీ జీవితం కూడా ఏమైపోవాలి? చెప్పాలమ్మా, ఏమైపోవాలి? మారిపోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకో లాస్ట్ చిన్న మాటను చూసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55 వచనాన్ని చదువుదాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశపు వైపు చేతులు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరైనా చెప్పాలా? ఎవరండి? స్టెఫెన్. దేవునికి స్తోత్రం. అపోస్తుడైనటువంటి స్టెఫెన్ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై అనేక చోట్ల ఆయన తర్కిస్తూ వాదిస్తూ యేసే నిజమైనటువంటి దేవుడని రూఢిపరుస్తున్నటువంటి ఈయన ఏమండి, ఆయనతో వాదించలేక, ఆయన్ని మాటలతో గెలవలేక ఆయనను చంపేద్దామని డిసైడ్ అయిపోయారు ఆనాటి పెద్దలు. ఆయనను చంపేస్తూ, రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు ఆయన పలికినటువంటి మాట, పరలోకంలో యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వం ఉండటం ఆయన చూచాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటం చూచి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. రాళ్లతోనేమో ఒక పక్క నుంచి కొడుతున్నారు, కొట్టే రాళ్ళను ఆయన చూడట్లేదు. ఎవరు కనపడుతున్నారు ఆయనకి? చెప్పాలండి, ఎవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారే కనపడుతున్నారు. కొట్టేటోళ్ళు వింటున్నారు ఈయన మాటల్ని. అరే, ఆకాశం తెరవబడిందట, యేసును చూస్తున్నాడట, ఆయనేమో దేవుని కుడిపార్శ్వమున ఉంటున్నాడట, ఎయిరా రాయి అని అంటున్నారు, వేస్తున్నారు. కానీ ఆయనకు ఒక్క రాయి దెబ్బ కూడా ఆయనకు తగలడం లేదు. అంటే ఆయన దృష్టి దేని మీద ఉంది? చెప్పాలి, దేని మీద ఉంది? చెప్పాలి, దేని మీద ఉంది? దేవుని మీద తప్ప కొట్టే రాళ్ళ మీద ఆయన దృష్టి లేదు. ఈ మధ్య కొన్ని వీడియోలు చూసినప్పుడు చిన్నపిల్లలకి ఇంజెక్షన్ చేయాలి. ఏం చేస్తున్నారో తెలుసా డాక్టర్లు? ఏ బొమ్మ ఇచ్చి ఆడుకుంటూ అది అని చేసేసి పొడి చేస్తున్నారు, తీసేస్తున్నారు. అంటే ఇంజెక్షన్ చేసిన సంగతి కూడా ఆడికి తెలియదు ఆ పిల్లలకి. అంటే ఆడికి నొప్పి కలిగినా ఆ ధ్యాస దేని మీద ఉంది? ఆ బొమ్మ ఆట వైపు ఉంది. కాబట్టి ఆయనను పొడిచిన ఆయనకి నొప్పి లేదు. అవునా కాదా? చూడండి కావాల్స్తే మీరు కూడా. కాబట్టి స్టెఫెన్ స్థితి కూడా అలాంటిదే. ఎప్పుడైతే దేవుణ్ణే పరిపూర్ణంగా ఆయన పెట్టుకున్నారో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో ఆయన ఉన్నాడో, ఎప్పుడైతే ఆత్మచేత వశమై ఉన్నాడో, ఆయనకు పరలోకం కనపడుతుంది తప్ప తగిలే రాయి ఆయనకు కనపడట్లే. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు? నీ భక్తి జీవితం మీద, లోకం మీద? లోకం మీద పెడితే గనక దేవుడు నీకు కనపడడు. క్లియర్గా చెప్తున్నాను ఈ మాట. నీ కాన్సన్ట్రేషన్
నీ దృష్టి దేవుని మీద పెడితే గనక లోకం కనపడదు, లోకం మీద కనపడితే గనక దేవుడు కనపడాడు. స్టెఫెను జీవితం లోకం మీద లేదు, దేవుని మీద ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇన్ని పునరుద్ధానాలు ఆధారాలు మీ ముందు పెట్టాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భాగంలో మన కొరకు రాయించి పెట్టారు. చదివినటువంటి వాక్య భాగాలన్నీ కూడా కొరింథీయులకు రాసిన పత్రిక తప్ప మిగతా అన్ని రెఫరెన్సులు మనం చదివి దాటి వచ్చిన వాళ్ళమే. అవునా కదా? మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త అయిపోయింది, అపోస్తుల కార్యములు అయిపోయింది, ఇప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రికలు మనం ఉన్నాం. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:5-6 వచనాలు తప్ప మిగతా రెఫరెన్స్లు అన్నీ మీకు తెలిసినాయే. దయచేసి ఆలోచన చేయండి. ఇన్ని వచనాలు, ఇంతమంది యేసుక్రీస్తుని సజీవుడిగా వారు చూచారు మానవ నేత్రాలతోటి. అద్భుతం కదా? కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి వారు మనమందరం కూడా ఒకానొక రోజు రాబోతుంది, యేసుక్రీస్తుని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనలో పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి జీవిస్తే. దయచేసి ఈరోజు ఈస్టర్ అనగా ఇదొక పండగ కాదు, ఇదొక పునరుద్ధాన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఇదొక సజీవుని సాక్ష్యం. యేసు క్రీస్తు జనన మరణ పునరుద్ధానములను ప్రకటించేటటువంటి పండగ ఈస్టర్ పండగ. కాబట్టి ఇది మామూలుది కాదు. మీరు క్రిస్మస్ గొప్పదే అనుకుంటున్నారు, ఏమండి? యేసు పుట్టడమే గొప్ప అనుకుంటున్నారు, యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడేలో చనిపోవడమే గొప్ప అనుకుంటున్నారు. కానీ దానికంటే గొప్పది ఆయన తిరిగి లెగటం. కేవలం ఆయన తిరిగి లెగటం వలన ఆయన శిలువ యాగానికి విలువ వచ్చింది, ఆయన పుట్టుకకు కూడా విలువ వచ్చింది. ఈరోజు నీ పుట్టుకకు విలువ ఉందా? నీ మరణానికి విలువ ఉందా? నీ జీవితానికి విలువ ఉందా? ఒకసారి నువ్వు ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రాణాలు సహితం పెట్టి యేసుక్రీస్తు కొరకు చనిపోయినటువంటి వారు ఉన్నారు. మన దేశంలోనే అండమాన్ దీవుల్లో జాన్ అని పేరేదో ఉంది, అమెరికా దేశం నుంచి యేసుక్రీస్తు ఎరగని జాతులు ఎవరైనా ఉన్నారా అని ఆయన గూగుల్లో టైప్ చేసి చూస్తే అసలు యేసుక్రీస్తు పేరు తెలియని జాతులు భారతదేశ పక్క దీవుల్లో ఉన్నారని తెలిసి, ఆయన చనిపోతాడని తెలిసి కూడా ఆయన ఆ జాతి ప్రజల కోసం సువార్త చేయడానికి వచ్చి ఇదే ప్రాంతంలో మనకు అండమాన్ దీవులు చాలా దగ్గర, మనకు లేదా భారం ఎవరికి ఉంది? ఎక్కడో అమెరికాలో పుట్టిన ఆయనకు భారం కలిగి కొన్ని వస్త్రాలు, కొన్ని బైబిల్ అన్నీ ఆయన పెట్టుకొని వెళ్ళాడు, చంపబడ్డాడు యేసయ్య కొరకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే ఆ లెటర్లో వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి కుటుంబానికి రాసి పెట్టాడు, నేను అండమాన్ దీవులకి వెళ్తున్నాను, నేను చనిపోతానని కూడా నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలిసి కూడా ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. ఈరోజు నీ చుట్టుపక్కల ఎంతోమంది చచ్చిపోతున్నారు, నీ చుట్టుపక్కల ఎంతోమంది తాగి పాడైపోతున్నారు, నీ చుట్టుపక్కల ఎంతోమంది దుర్వ్యసనాలు కలిగి అనేక జబ్బుల చేత బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి సువార్త నువ్వు చేయవా? ఆయన రాకడి క్షణం అయితే నువ్వేం చేస్తావు? బాబు, నా కొరకు ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించావా అని అంటే, నాకే దిక్కు లేదు ప్రభు అని అంటారా మీరు? దయచేసి ఆలోచన చేయండి. క్రైస్తవుడు ఎవడు కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చెప్పకుండా ఉండలేడు. అర్థమవుతుందండి? మీరందరూ మీ నోరులు తెరవాలి, మీరందరూ మీ సమయాన్ని ఇవ్వాలి. మీరందరూ మగ్దలేని మరియ స్థితి చూసినట్లయితే, యేసుక్రీస్తు ఆమెను ఎప్పుడైతే 7 దెయ్యాల చేత విడుదల కలిగించాడో ఆ క్షణం నుంచి ఆమె ఆయనను అనుసరిస్తూ వచ్చింది, ఆయన వెంబడిస్తూ వచ్చింది. సిలువ వేసేటప్పుడు సిలువ దగ్గరలోనే ఉంది, ఏమండి? ఆయన సిలువ మోస్తప్పుడు ఉంది, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించడానికి కూడా ఆమె ముందుగానే ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? దయచేసి నీ కొరకు కూడా ఆయన చనిపోయాడు, నీ కొరకు కూడా ఆయన తిరిగి లేచాడు, నీ కొరకు కూడా ఆయన పరలోకంలో చెప్పాలి, నీ కొరకు కూడా ఆయన పరలోకంలో
స్థలం సిద్ధపరుస్తున్నాడు. నువ్వు పని చేస్తే అక్కడ ఉంటావు, పని చేయకపోతే ఈ లోకంలోనే వెనుకబడతావు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె తలలు వంచండి, కళ్ళు మూసుకుని. ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకుందాం. ఎలాంటి స్థితి మంది? ఇంకా యేసుక్రీస్తుని పునరుద్ధానం మన జీవితాల్లో కలిగించట్లేదా? ప్రభువా, నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తానయ్యా. నీ కొరకు నేను ప్రభువా మంచి జీవితంలో ప్రభువా ఉంటానయ్యా. ఇన్నాళ్ళు క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆట అనుకున్నాను. ఇన్నాళ్ళు క్రైస్తవ జీవితం అంటే ప్రభువా నాకెందుకులేని అనుకున్నాను. కానీ ఈరోజు మీ పునరుద్ధానం వలన ఇంత గొప్ప కార్యం జరుగుతున్నాయి. నిజంగా నీ చేత, మీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనేటటువంటి బిరుదును సంపాదించుకునే భాగ్యం మాకందరికీ దయచేయండి ప్రభువా. మేమందరం ప్రభువా నీ కొరకు వాడబడాలనేది మా ఉద్దేశమై ఉన్నది. మా ఆయుష్కాలం ఎంతదో మనకు తెలియదు. కీర్తనకారుడు అంటాడు, అధిక బలమును ఉన్న ఎడల 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే. ఆ పరిస్థితుల్లో మేమెవరికి కూడా సువార్తను అందించలేము. మా వయస్సు మంచిగున్నప్పుడే ఊర్లు తిరగగలం, నడవగలం, పరిచర్యను జరిగించగలం. కాబట్టి మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ నీ కొరకు ప్రభువా రగిలింపబడినటువంటి ఆత్మగా, నీ కొరకు మండే ఆత్మగా, నీ ఆత్మను పొందుకునేటటువంటి ఆత్మగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.